నమస్కారం. మన భారతదేశంలో కోల్కతాలో జరిగిన ఏదైతే సంఘటన ఉందో 31 సంవత్సరాల ఆడపిల్ల, అది కూడా డాక్టర్గా పనిచేస్తున్న హాస్పిటల్లోనే ఏదైతే జరిగిందో అది చాలా అమానుషనీయం. అంటే భారతదేశంలో చదువుకున్న వాళ్ళకి ఇలాంటివి జరుగుతున్నాయంటే చాలా మంది మారుమూల గ్రామంలో ఉంటారు, చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. ఇంక ఇది మనకు తెలిసింది కనుక మనం బయటకు వచ్చేది. ఇలాంటివి తెలియనివి వందలు జరుగుతాయి. 2023లోని ఆడవాళ్ళ మీద అకృత్యాలు 50,000కు పైగా కేసులు నమోదయ్యాయి. ఇలా ప్రతి సంవత్సరం పెరిగిపోతుంటే ఆడవాళ్ళకి రక్షణ ఎక్కడుంటుంది? మనకు తెలుసు, ఆడవాళ్ళ కోసం ప్రతి రంగంలోని, ఇంట్లోని బయట వాళ్ళు పనిచేస్తున్న ప్రతి ప్లేస్లోని వాళ్ళని సంరక్షించడానికి చాలా చట్టాలు ఉన్నాయి. కానీ ఇవి సరిపోవడం లేదు. మనకి ఆడపిల్ల బయటికి రావాలంటే చాలా భయపడుతున్నారు. నా పక్కనున్న వాళ్ళని చూస్తే భయం వేస్తుంది మనకి. ఇలా అయితే మన ఆడపిల్లలు సమాజంలో బ్రతకడానికి అనువంతైనా సరే చోటు లేకుండా పోతుంది. ఈ అఘాయిత్యాలు ఆగాలి, స్కూల్ టైం నుండే ఆగాలి. పిల్లలకి స్కూల్లోనే సెల్ఫ్ డిఫెన్స్ యాక్టివిటీస్ నేర్పించాలి. అంటే మనల్ని ఎవరో వచ్చి కాపాడకూడదు, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అది ఆడపిల్లలకు చెప్పాలి. అలాగే మనతో పాటు మనం ఈరోజు ఏదైతే రాఖీ పౌర్ణమి ఉందో, రాఖీ పౌర్ణమి రోజు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం చాలా హర్షణీయం. ఎందుకంటే రాఖీ పౌర్ణమి అంటే మన అన్నదమ్ములకి మనం రక్ష కడతాం. ఆ రక్ష మనకి జీవితాంతం ఉండాలని. అదే అన్నదమ్ములకు నేను చెప్తున్నాను, మీ సహోదరులకే కాదు, మీ పక్కన ఉన్న ఆడపిల్లలకు కూడా అదే రక్షణ ఇవ్వండి. మీ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీ ఇంట్లో పెరుగుతున్న మీ కొడుకులకి, మీతో ఉన్న మగవాళ్ళకి కూడా చెప్పండి, అమ్మాయిలు బయటకు వెళ్తే వాళ్ళకి మీరు మీ చెల్లిగానో మీ తల్లిగానో చూడండి. అప్పుడే వాళ్ళు భయపడకుండా బయటకు వెళ్తారు. అది మాత్రమే మన సమాజంలో మనం తీసుకురావాల్సిన చైతన్యం. ఏదైతే పశ్చిమ బెంగాల్లో జరిగిందో ఘటన, ఇది సభ్య సమాజం తలదించుకునే విధంగా, ఒక మహిళకి ఇంత దారుణంగా ఒక సమాజంలో జరిగింది అని అంటే అందరూ కూడా ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఇవాళ యావత్ దేశమంతా కూడా. అన్నిటికంటే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక మహిళ తనకి తాను దీది అని పిలిపించుకుంటూ అక్కడ ఉన్న అక్క చెల్లెలకి ఏ రకమైన రక్షణ ఆమె ఇప్పించిందో మన అందరం కూడా చూసాం. ఏదైతే సంఘటన జరిగిందో ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ, ఆ రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఉంటూ, అక్కడ ఎవరైతే డాక్టర్ అక్కడ ఉన్నారో, విధుల్లో ఉన్నారో, ఆమె మీద అత్యంత దారుణంగా ఒక గ్యాంగ్ రేప్ జరిగితే, ఆ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాని మీద చర్యలు తీసుకోకుండా అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ని అక్కడి నుంచి వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఆవిడ ఏదైతే భావించారో, అక్కడే మమతా బెనర్జీ యొక్క దురుద్దేశం, అదేవిధంగా ఏ విధంగా అక్కడున్న నిందితుల్ని కాపాడాలి అనుకున్నారో ఆ యొక్క దురుద్దేశం కూడా తక్షణమే బయటపడింది. ఎవరైతే అక్కడ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఉన్నారో అత్యంత దారుణంగా ఈ ఎవరైతే మహిళ ఉన్నారో ఈమె అక్కడికి వెళ్లి ఉండకూడదు సెమినార్ హాల్ కి అని చెప్పి అత్యంత దారుణంగా మాట్లాడటం ఏదైతే ఉందో, ఇది నిజంగా మహిళలందరి తరఫున కూడా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా నిందితుల్ని అరెస్ట్ చేయండి. కేవలం ఎవరో ఒకరిని అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవాలనే ప్రయత్నం ఈ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం, ఈ మమతా బెనర్జీ ప్రభుత్వం చేస్తూ ఉంది. అసలైన నిందితులందరినీ కూడా బయటికి తీసుకురావాలి, వారందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకనంటే ఇప్పటి వరకు కూడాను అనేక మంది మీద మనం చూసాం, అనేక కేసులు చూసాం. కానీ అనేక కేసుల కంటే అత్యంత ప్రత్యేకంగా, అత్యంత దారుణంగా జరిగినటువంటి ఈ ఏదైతే రేప్ ఉందో, ఒక మర్డర్ ఉందో, దీని మీద కఠినమైన చర్యలు తీసుకుని యావత్ దేశంలోనే మళ్లీ ఇటువంటి చర్య ఎవరైనా పాల్పడాలి అంటే భయపడే విధంగా ప్రతి ఒక్కరు కూడా స్పందించాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇన్నర్వీల్ డిస్ట్రిక్ట్ 302 చైర్మన్ లక్ష్మీ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. ఎక్కడైతే స్త్రీలను పూజించబడతారో అక్కడ దేవతలు స్థితి ఉంటుంది అని చెప్పేసి, నివసిస్తారు అని చెప్పేసి ఒక సామెత ఉన్నది. మన హిందూ దేశం చాలా గొప్ప దేశం. స్త్రీలను పూజిస్తాము, స్త్రీలను గౌరవిస్తాం. కానీ మొన్న జరిగిన యాక్ట్ మాత్రం చాలా దారుణాతి దారుణమైన చర్య. అది అమానుషం, అత్యంత దారుణం. అమానుషం అంటే మనుషులు చేయగలిగినది కాదు. అది ఎన్నో సంవత్సరాలు, ఎన్నో దశాబ్దాలు మనం కష్టపడితే గ్లాస్ సీలింగ్ బ్రేక్ చేసుకుని ఆడపిల్లలు బయటికి వెళ్తున్నారు చదువుకోవడానికి. పేరెంట్స్ పంపిస్తున్నారు ధైర్యంగా. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ వలన ఎన్నో కుటుంబాలు ఉలిక్కిపడ్డాయి.
మళ్ళా మా పిల్లల్ని వెనక్కి తెచ్చేయాలా, చదువుకోవడం ఆపేసి ఇంతకు ముందులాగా గోశాల ఉంచాలా అని ఆలోచించేంత దారుణంగా జరిగిన ఇన్సిడెంట్ ఇది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మన వైపు నుంచి వెంటనే చర్య తీసుకుని మరొకసారి ఇలాంటిది జరగకుండా చూసేంత దారుణమైన శిక్ష వాళ్ళకి పడితేనే ఇలాంటిది మరోసారి జరగకుండా ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ విధమైన సంఘటన జరగడం చాలా బాధాకరం. మా తాలూకు న్యాయవాదులందరూ కూడాను మేము డిమాండ్ చేస్తుంది ఏమనగా స్టేట్ సెంట్రల్ కూడా చట్టాలను చాలా కఠినంగా చేసి ఇటువంటి సంఘటనలు ఇక మీదట ఇంకా ముందు కూడా జరగకుండా ఉండడానికి కోసం కోరుతున్నాము. మా బార్ అసోసియేషన్ కూడా మేము అందరం కలిసి ఈ విధమైన చేసిన వాళ్ళకి ఎవరికైనా బెయిల్స్ కానీ ఇటువంటి పెట్టకూడదని మేము అందరం కూడా మేము అనుకున్నాం. అండ్ మేము అందరం కూడా మీటింగ్స్ పెట్టుకొని బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి కూడా మేము లెటర్ రాస్తున్నాం. ఈ విధంగా చట్టాలన్నీ చాలా కఠినంగా ఉంటాయి, కానీ ఇవన్నీ అరికట్టడం అనేది కష్టం అని చెప్పి తెలియజేస్తున్నాం. స్వతంత్రంగా స్వేచ్ఛగా ఎప్పుడైతే తిరిగితే అప్పుడే మనకి స్వరాజ్యం వచ్చినట్టు మహాత్మా గాంధీ అన్నారు. మనకి స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోబోయే ముందు రోజు జరిగిన ఈ సంఘటన ఏదైతే ఉందో చాలా చాలా బాధాకరమే కాదు, ఇంత ఘోరమైన అకృత్యం మన దేశంలో జరగడం ఒక చాలా చాలా మరిచిపోలేని విషయం. తలుచుకుంటేనే ఒక్కసారి అందరికీ కూడా ఒళ్ళంతా కూడా గొగ్గురుపాటు కలుగుతుంది. ఇంత దారుణంగా జరగడం అనేది మన యావత్ మానవ లోకానికి కూడా అవమానకరం అని చెప్పుకోవాలి. అయితే ఈ సందర్భంగా ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలి అంటే బాధ్యత కేవలం ప్రభుత్వందే కాదు, ఇది సమాజానిది. ముఖ్యంగా ఇటువంటి వ్యక్తులు పెరిగిన వాతావరణం, తల్లిదండ్రులు, స్నేహితులు ప్రతి ఒక్కరు కూడా ఈ సంఘటనలో బాధ్యులే. ఆ పెరిగిన కాలేజీ అట్మాస్ఫియర్ కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, భవిష్యత్తులో ఎటువంటి సంఘటన జరగకుండా ఉండాలంటే వీళ్ళందరూ కూడా బాధ్యత. అటువంటి దుస్సంఘటన జరిగిన ఇన్ని రోజులైనా సరే నిందితుడిని పట్టుకోకపోవడం కానీ, నిందితుడిని మనం ట్రేస్ చేయలేకపోయే పరిస్థితి ఉందంటే నిజంగా ఒక అవమానమే. ఇది యావత్ భారతదేశానికే కాదు, మన మానవ లోకానికి కూడా ఇది పెద్ద అవమానంగా భావిస్తూ మృతురాలు తాలూకా కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఇటువంటి సంఘటన మళ్లీ భవిష్యత్తులో జరగకూడదు అని చెప్పేసి హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. డాక్టర్స్ అసోసియేషన్ నుంచి వెంకటేశ్వర గారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ గా 3020 డాక్టర్ వెంకటేశ్వర మాట్లాడుతున్నాను. అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున కూడా ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా తల్లి గర్భంలో ఆడపిల్లగా పెరిగితే దానికి PCP100 యాక్ట్ అని ఉంది. సో దానికి అది అతి ప్రాముఖ్యం అనమాట. తల్లి గర్భంలో ఉన్న ఆడపిల్ల అని తెలిస్తే బయట తెలియకూడదు అంత ప్రాముఖ్యం ఉన్న యాక్ట్. బిడ్డ పుట్టిన తర్వాత ఆడపిల్ల పెరగడానికి మంచి ప్రొటెక్ట్ అయిన లా లేదు. అంచేత మనం ఈ రకమైన మన చర్యలు మనం చూస్తున్నాము. డాక్టర్ వృత్తి నుంచి తను లైఫ్ లో అడుగు పెట్టాలనుకుంటే కనీసం 32 సంవత్సరాలు దాటితే తప్ప తన లైఫ్ లో అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగా లైఫ్ లో అడుగు పెట్టకుండానే తన లైఫ్ మనం చదివిస్తామంటే అది ఎంత దుశ్చర్య అనేది మనం అందరూ గమనించాల్సి ఉంటుంది. ఆడపిల్లలు మనం స్వేచ్ఛగా తిరగాలని అనుకుంటే వాళ్ళు వర్క్ చేసే ఎన్విరాన్మెంట్ లో కూడా సేఫ్టీ ఉండాలి. ముఖ్యంగా ఆడపిల్లలు ఎలా పెరగాలని తల్లిదండ్రులు చెప్తారు, కానీ మగపిల్లలు ఎలాగా ఆడపిల్లలను చూసుకోవాలన్న దాని గురించి ప్రత్యేకంగా తల్లిదండ్రులు అందరూ కూడా శ్రద్ధ తీసుకోవాలి. ఇది క్యాస్ట్ తో సంబంధం లేకుండా, క్రీడ్తో సంబంధం లేకుండా, మన అది దళితుల లేకపోతే మైనారిటీలా, బీసీలా, ఓసీలా అనే సంబంధం లేకుండా ఆడపిల్లని ఆడపిల్లగానే మనం గౌరవించుకోవాలి. ఆ విధంగా మనం మంచి చట్టాలు తీసుకొచ్చి ఫ్యూచర్లో ఎవరైనా ఇలాంటి ప్రక్రియ చేయాలనుకుంటే భయం పుట్టేలాంటి చట్టాలు వస్తే తప్ప అది మనం ఎవరైనా చేయలేము. మా రోటరీ తరఫున అలాగే ఐఎంఏ తరఫున ఈ చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం కల్కటాలో జరిగిన రేప్ ఇన్సిడెంట్ నిరసన తెలుపుతా ఉన్నాము. అయితే మనం చూస్తుంటే కల్కటాలో ఒక ఘోరమైన ఇన్సిడెంట్. ఒక మహిళా డాక్టర్ నైట్ డ్యూటీ చేస్తుండగా ఆ మెడికల్ కాలేజ్ ప్రెమిసెస్ లోనే ఆవిడ్ని గ్యాంగ్ రేప్ చేయటం జరిగింది. ఇది చాలా ఘోరమైన ఇన్సిడెంట్. మేము తీవ్రంగా ఇది ఖండిస్తూ ఈ నిరసన చేస్తున్నాం. అయితే ఈ నిరసన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, అలాగే రోటరీ వాళ్ళు, చేంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు, మహిళా సంఘాలు, ఇన్నర్ వీళ్ళు,
అందరు కూడా, అలాగే రెడ్ క్రాస్, లయన్స్ క్లబ్ అందరు కూడా ఈ ఇన్సిడెంట్ ని తీవ్రంగా ఖండిస్తూ మనం ఈ ర్యాలీ చేస్తున్నాం. అలాగే మనం చూస్తుంటే నిన్న కూడా డెహ్రాడూన్ లో ఒక ఆర్టీసీ బస్ లో ఒక రేప్ జరిగింది. అయితే మనం ఈ విధంగా వెళ్తా ఉంటే మనకి మహిళలకి ఏ విధంగా కూడా రక్షణ ఉండదు. అలాగే మనం ఎలాగైతే ఒక మహిళని ఎడ్యుకేట్ చేయాలో దీని గురించి, అలాగే మనం అబ్బాయిల్ని కూడా చిన్న వయసులో నుంచే ఎడ్యుకేట్ చేయాలి. అయితే తల్లులు తండ్రులు కూడా, అలాగే వాళ్ళ టీచర్స్, నర్సరీ క్లాస్ టీచర్ నుంచి వాళ్ళు ప్రతి చోట చదువుకున్న టీచర్స్, అలాగే వాళ్ళు స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు ఫిజికల్ డైరెక్టర్స్ అందరు కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఏ విధంగా ఒక మంచి ఎన్వైరన్మెంట్ లో ఇద్దరు కలిసి పనిచేసేలా, ఇద్దరు కలిసి చదివేలా ఉండాలని మనం ఎడ్యుకేట్ చేస్తూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తే ఇది బాగుపడుతుందని ప్రజలందరికీ తెలుపుతా ఉన్నాను. అయితే మనం ఈ ఇన్సిడెంట్ ని తీవ్రంగా ఖండిస్తూ, అదేవిధంగా ప్రతి ఇన్సిడెంట్ ఇలాగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మనం చూస్తుంటే మహిళ ఏ సమాజంలో మధ్యరాత్రి రోడ్ మీద నడిచి ఆమెకి ఏమి జరగదో ఆ సమాజం బాగుంటుంది, ఆ సమాజం బాగుపడుతుంది. అయితే మీ అందరు కూడా ఈ ఇన్సిడెంట్ ని తీవ్రంగా ఖండిస్తూ మళ్ళీ ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడు జరగకుండా చూసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. చెప్పుకోవాలంటే ఒక నిర్భయ, ఒక దిశ చట్టాలన్నది వస్తూ ఉన్నాయి, వెళ్తూ ఉన్నాయి. కానీ ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఆడపిల్లల్ని చదివించుకోవడానికి విద్యాబుద్ధులకని వేరే రాష్ట్రాలకి, వేరే జిల్లాలకి పంపించి ఏదో పురోగతి కోసమని పేరెంట్స్ ఎంతో కష్టపడి ఆలోచించి తీసుకెళ్లి పంపిస్తున్నారు. రక్షణ ఎక్కడుంది? ఇందాక చెప్పినట్టుగా ఎక్కడ నిర్భయ, దిశ చట్టాలు చెప్పుకోవడానికే తప్ప ఎటువంటిది లేదు. అసలు కోల్కతాలో వెస్ట్ బెంగాల్ సీఎం ఏం చేస్తున్నారు? ఇది పొలిటికల్ గా తీసుకెళ్లడం కాదు. ఆడవాళ్ళకి రక్షణ లేని చట్టాలు, ఆడవాళ్ళకి కనీసం మినిమం సపోర్ట్ లేని చట్టాలు దేనికోసం? అక్కడ సీఎం ఏం చేస్తున్నారు? అదే విధంగా హ్యూమన్ రైట్స్ ఏమైంది? అక్కడ చూస్తే మహిళా కమిషన్స్ పడుకున్నాయా? ఏం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా? ఎంతసేపు ఏ స్కీములు, పథకాలే కాదు, ఆడవాళ్ళకి రక్షణ, ప్రత్యేకించి పిల్లలకి రక్షణ లేని ఈ చట్టాలు చూస్తే ఘోరంగా ఉంది. ఆగస్టు 9న జరిగిన ఈ సంఘటన అందరం కూడా ముక్కు వేలేసుకున్నదే. ఒకటి మర్చిపోయే లోపల ఇంకొకటి సంఘటన జరుగుతుంది. ఈ రాష్ట్రంలో చూసినా, ఏ రాష్ట్రంలో చూసినా ఇదే పరిస్థితి ఉంది. ఎందుకంటే సుగాలి ప్రీతిది మనం ఇంతవరకు మర్చిపోనే లేదు. ఇవన్నీ కూడా నిజంగా ఒక హీనమైన యాక్ట్స్ ఇవి. ఒక మహిళని ఒక మృగంలాగా, తోడేళ్లాగా ఏ విధంగా అనుభవించి చంపేశారే, అది వింటుంటే మనందరి కూడా మనసు చలించిపోతుంది. ఎందుకు రక్షణ లేని చట్టాలు? తప్పకుండా ఇది. ఎందుకంటే ఒక చిన్న ఓదార్పు ఏమంటే, రేపు సుమోటోగా సుప్రీంకోర్టులో సీజే చంద్రచూడ్ గారు తీసుకున్నారు. తప్పకుండా న్యాయం జరుగుతుందనే మేమందరం అనుకుంటున్నాం. కాకపోతే న్యాయం జరుగుతుంది, కానీ ఇలాంటి ఖండిస్తూ, ఇప్పుడు మేడం అన్నట్టుగా ఖండిస్తున్నామే కాదు, తప్పకుండా మహిళలకి రక్షణ కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వాలు ముందుకు రావాలి. ఎందుకులే నాకెందుకులేని ఈ చిన్న గీత దగ్గర పెద్ద గీత చేసి పొలిటికల్ గా ఎవరినో ప్రొటెక్ట్ చేయడం కోసం చేసే ఈ చర్య ఏదైతే ఉందో అది ఫస్ట్ మనం మానుకోవాలి. అది నేను ఒక తోటి మహిళగా, అక్కడ వెస్ట్ బెంగాల్ సీఎం అక్కడ కూడా చెప్తున్నాను, ఒక మహిళగా ఆవిడ కనీసం కొంత కూడా చలనం లేదా అంటే చేస్తున్నారు. కానీ అది ఎక్కడికి ఎవరిని ప్రొటెక్ట్ చేయడం కోసం చేస్తున్నారో అందరం కూడా ఇట్స్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అది. సో ఇది మా అందరి తరపు నుంచి, ఎన్డీఏ కూటమి తరపు నుంచి మేము అందరం ఖండిస్తూ ఈ రోజు మేము ఇక్కడ కోట జంక్షన్ నుంచి ముందుకు వెళ్తూ క్యాండిల్ ర్యాలీగా వెళ్తున్నాం. అందరం కూడా దీనికి ఖండించడమే కాదు, తప్పకుండా ఇంకో చర్య జరగకుండా చూసే విధంగా మా వాయిస్ మాత్రం తప్పకుండా పైకి వెళ్తుంది.